హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే ఒక సర్ప్రైజ్ వీడియో అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ మా మమ్మీది వీళ్ళ మమ్మీది బర్త్డే ఉందన్నమాట. యాక్చువల్లీ మా మదర్స్ ఇద్దరు ట్విన్స్ అన్నమాట. వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం అనుకుంటున్నాం, బట్ వాళ్ళు అస్సలు కేక్ కట్ చేయరు అనమాట. బర్త్డే సెలబ్రేషన్ అసలు ఒప్పుకోరు అనమాట. అదొక వాళ్ళకి నెగిటివ్ అంటే సెంటిమెంట్ అనమాట. వాళ్ళకి నెగిటివ్ జరుగుతుంది బర్త్డే చేసుకుంటే అని. సో ఆల్రెడీ ఒకసారి మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే జరిపేద్దాం అనుకుంటున్నాం. సో బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నామో తెలుసా? నీకు తెలుసా? నా గిఫ్ట్ రెడీ ఉంది. సర్ప్రైజ్ ట్రిప్. ఎడుకోదాం. సో మా చెల్లికి కూడా తెలియదు అనమాట. సో మేమిద్దరమే పర్సనల్ గా టికెట్స్ అన్ని బుక్ చేసి, అంటే నేను బుక్ చేసిన, మేమిద్దరం డబ్బులు పెట్టుకొని వాళ్ళకి తీసుకెళ్తున్నాం అనమాట ట్రిప్ కి. సో దీంట్లో ఏ ట్రిప్ కి వెళ్తున్నామో తెలుసా? గెస్ట్ చేయి. ఎక్కడికి వెళ్తుంటాం? టెంపుల్స్. అది ఆబ్వియస్లీ ఇంకా మాల్ టెంపుల్స్ కి వెళ్తారు కాబట్టి సో టెంపుల్స్ కి వెళ్తున్నాం. ఎక్కడికంటే మీకు ఆల్రెడీ thumbnail లో తెలిసిపోయి ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు షిరిడి. ఇది యాక్చువల్లీ వాళ్ళకి చాలా డేస్ నుంచి కోరిక ఉంది. మా మమ్మీకి అయితే నేను పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట. దిస్ ట్రిప్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ మామ్స్ అండ్ అస్. ఓన్లీ మేము నలుగురమే వెళ్తాం. హాయ్ గైస్, యాక్చువల్లీ మొన్న బ్లాగ్ చేసినాము, ఇంకా తర్వాత మళ్ళీ ట్రైన్లో బ్లాగ్ చేస్తున్నాం బికాస్ మాకు అంత టైం కుదరలేదు అనమాట. మార్నింగ్ అయితే ఒక చాలా అద్భుతమైన విషయం జరిగింది. అదేంటంటే నేను వేసుకోబోయే అవుట్ఫిట్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అవి రాలేదు. యాక్చువల్లీ ఇవాళ వస్తాయి అనుకున్నా. ఎప్పుడైతే మార్నింగే వచ్చేస్తాడు డెలివరీ, ఇవాళ రాలేదు. వాళ్ళు ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. లాస్ట్కి నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట డెలివరీ సెంటర్ దగ్గర. సో అందుకే ఫుల్ హడావిడి అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఒకవేళ ఆ బట్టలు రాకపోతే వేరే బట్టలు కూడా స్పేర్లో పెట్టుకున్నా. సో చూడండి మా వాళ్ళు, ఒకరక్కడ ఒకరిక్కడ. పిన్ని యాక్చువల్లీ ఒక డివోషనల్ ప్లేస్ అని అయితే చెప్పినాము, కానీ ఏ ప్లేస్ అని చెప్పట్లే. వీడియో ఆన్ చేసినాక చెప్తా అన్నా. సో మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? షిరిడీకే. ట్రైన్ ఎక్కేంత వరకు కూడా తెలియదు. ఇది ఏ ట్రైన్ కూడా తెలియదు. అంటే ట్రైన్ పైన షిరిడి, సాయినగర్ షిరిడి అని ఏం లేదు కాబట్టి తెలియదు. ఎక్సైటెడా మీరు? ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే ఏడికి తీసుకోవద్దాం అనుకోరు టెంపుల్ అంటే? మీరు కనిపిస్తలేరా? నువ్వు ఏడికి తీసుకోవద్దాం అనుకుంటుండవి? ఏమో తిరుపతి వెళ్తున్నామేమో. తిరుపతి వెళ్తే హైదరాబాద్ వచ్చి ఎందుకు ఎక్కుతాం? మేము తిరుపతి అని ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడు తిరుపతి. నువ్వేమనుకున్నావు? ఏం లేదు, ఎక్కడికో ఒక దగ్గర అనుకున్నా. విజయవాడ. ఇప్పుడు చెప్పినాక ఇంకేం చేస్తావు? చెప్పేసిన కదా షిరిడి అని. ట్రైన్ అయితే ఎక్కినాం, కాకపోతే మస్తు వేడవుతుంది. ఇంకో గంటన్నర టైం ఉంది ట్రైన్ మోనికే. నువ్వు ఎక్సైట్ కాలేదు ఎందుకు? మొన్న సర్ప్రైజ్ అని ఇట్లా చెప్పినా కదా షిరిడి వెళ్తున్నామంటే ఎందుకు ఎక్సైట్ కాలే? అంటే నువ్వు ఎడుకో మంచిగా గోవా అట్లా అనుకున్నావా? గిఫ్ట్ ఇచ్చిన నెక్స్ట్ ఇంకా షిరిడీలో కలుద్దాం. మధ్యలో కుదిరితే ఎక్కడైతే కదులుతాం. మేము నాగర్సోల్ స్టేషన్ లో దిగుతున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి ఉండే. యాక్చువల్ గా షిరిడీలో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, సాయినగర్ షిరిడి అని. నేను కూడా యాక్చువల్ గా యూట్యూబ్ నుంచే తెలుసుకున్నాను అనమాట. నాగర్సోల్ స్టేషన్ టు షిరిడి అయితే రోడ్ 1 hour లో వెళ్ళిపోవచ్చు. అదే ట్రైన్ లో అయితే 3 hours టైం పడుతుంది. ట్రైన్ దిగి స్టేషన్ బయటికి రాగానే చాలా క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే ఇంకా షిరిడికి స్టార్ట్ అయినాం. ఈ రివర్ వచ్చేసి గోదావరి అనమాట. దారిలో వెళ్తుంటే కనిపిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇడ్లీ దోశ. అండ్ ఇదే మేము ఉండబోయే హోటల్ అనమాట. యాక్చువల్లీ ఇది ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకున్నా. హాయ్. ఏం చేయలే, అంత ఫ్రీగా వదిలేసి. యాక్చువల్గా మా హోటల్ చెక్-ఇన్ 12:30కి ఉంటుంది కదా, నార్మల్ ఇంటర్నేషనల్ చెక్-ఇన్. సో అందుకోసము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. త్వరగా వచ్చాం కదా, 24 hour చెక్అవుట్ ఇచ్చేసి అయితే రేపు ఆ టైంకి వెళ్ళిపోతామని. మన రూమ్ అనమాట. మంచిగా 2 క్వీన్ సైడ్స్ బెడ్స్ ఇచ్చాడు అండ్ సోఫా, టీవీ. ఇక్కడేమో ఇదేంటి ఓపెన్ చేస్తుందా? వస్తుంది కానీ ఇటు సైడ్ తెరవడానికి రాదు. ఇటు సైడ్ ఇంకో బెడ్ కూడా ఇచ్చిండు. అసలు మనకి ఈ రూమ్ ఎందుకు ఇచ్చిండో ఏమో తెలియదు, పెద్దగా ఇచ్చిండు మంచిగా. ఇదొకటి, ఇంకో బెడ్ ఎక్స్ట్రా వాడుకోవచ్చు. ఇంకా ఇట్లా మంచి వ్యూ కూడా ఉందన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది, బట్ మనకు కనిపించదు, బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ వాష్రూమ్.
ఇక్కడ నేను ఓపెన్ చేయి, ఇవి కూడా ఓపెన్ చేయి. ఎంత బాగుందో. ఇటు సైడ్ ఓపెన్ చేయే. అబ్బా కార్నర్కి వేసేయి. మా అవుట్ఫిట్స్ అందరివి చూపిస్తాను అనమాట. చూడండి, కనపడదు, కింద పెడతాను. రండి ఇట్లే మీరు కూడా. మీరు మా మమ్మీ మా పిన్ని ఇవాళ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పండి. మా చెల్లేమో రీల్స్ చేస్తుంది. ఇంకా పోదాం పావే. దింపుతా. చెయ్యి, నువ్వు చెయ్యి. అలా ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. దర్శనం టికెట్స్ కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్ లోనే బుక్ చేసుకున్నాను అనమాట. దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా. సో వి ఆర్ గోయింగ్ టు ది టెంపుల్. నేను షిరిడి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. అన్ని డీటెయిల్స్ అయితే పర్టికులర్ గా నాకు కూడా అంత తెలియదు ఫస్ట్. సో అన్ని యూట్యూబ్ లోనే చూసిన. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలా ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టేసి వెళ్ళాము. అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయింది. ఆఫ్టర్నూన్ టైమ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి హారతి టైమ్ లో జరగడం చాలా మంచిగా అనిపించింది దర్శనం. నెక్స్ట్ కొంచెం షాపింగ్ చేసినాక ఇంకా లంచ్ కి వెళ్ళిపోయినాము. ఇదేంటి అది స్వీట్. ముద్దపప్పు అంటే ముద్దపప్పు ఏంది? ముద్దలాగా లేదు, పెరుగు పచ్చడి అంట. ఇదేంటో తెచ్చాడు గైస్. ఇది కూడా పెరుగులానే ఉంది కానీ మరి ఫ్రీజ్ అయి ఉంది. రెండేంటివో ఇప్పుడు మనము ట్రై చేయాలి. మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఇక్కడేమో పచ్చడి పచ్చడి పచ్చడే. ఇక్కడ పొడులు, నెయ్యి. అండ్ వెయిటింగ్ ఫర్ రైస్ అండ్ కర్రీస్. నేను ట్రావెల్ టైంలో ఫుడ్ ఎట్లా ఉన్నా అడ్జస్ట్ అయిపోతా, బట్ ఇక్కడ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఫుడ్. రూమ్కి వచ్చాము, దర్శనం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము శని సింగ్నాపూర్ వెళ్తాము. అండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే బై గైస్. ఈవినింగ్ 4 o'clock క్యాబ్ తీసుకొని శని సింగ్నాపూర్ కి స్టార్ట్ అయినాము. బట్ అట్లనే షిరిడీలో లోకల్ గా చావడి ఇంకా ద్వారకమై చూడాలని ఫస్ట్ ఈ ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. షిరిడీలో ఒక క్యూట్ థింగ్ చెప్పనా, ఎవ్రీ స్ట్రీట్ లో డాగ్స్ ఉంటాయి అనమాట. మంచిగా లడ్డు ఉంటాయి, అన్ని పడుకునే ఉంటాయి ఎప్పుడు. షిరిడీ టు శని సింగ్నాపూర్ ఒక 1 hour జర్నీ ఉంటుంది అనమాట. మధ్యలో అయితే నేను పడుకున్నా. ఇంకా ట్రావెల్ అదంతా ఎక్కువ షూట్ చేయలేకపోయినా. రీచ్ అయిపోయేసరికి అయితే ఈవినింగ్ 6 అయింది. ఇప్పుడే ఆ బుట్టలు కొనుక్కున్నాం. ఆ బుట్ట ఒకటి 350 అంట. నేను షాక్ అయిపోయినా. టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుండే. అది కాకుండా ఈవినింగ్ టైంలో లైట్స్ అవన్నీ వేశారు కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. టెంపుల్ ప్రిమైసెస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉండే. ఈవినింగ్ టైం కాబట్టి క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు అనుకుంటా. నేనున్న రాశిలో అయితే ఏలినాటి శని నడుస్తుంది అనమాట. మాక్సిమం ఎండింగ్ వచ్చేసింది. ఇంకా అట్లనే టెంపుల్ కూడా పోయిన అనమాట. ఇంకా అంత మంచి జరగాలని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఆఫ్టర్నూన్ షిరిడి సాయిబాబా టెంపుల్ లో హారతి అటెండ్ అయినాము. ఈవినింగ్ ఏమో ఇక్కడ హారతి అటెండ్ అయినాము. హారతి కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మనం ఆయిల్ పోయడానికి అయితే సెపరేట్ కంటైనర్స్ ఉంటాయి కిందే. లేదు పైనే పోయాలనుకుంటే సెపరేట్ చార్జెస్ ఉంటాయంట. ఇప్పుడే శని సింగ్నాపూర్ నుంచి రిటర్న్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ట్రావెల్లో నేను ఎక్కువ షూట్ చేయలేదు బికాస్ పడుకున్నా వెళ్ళేటప్పుడు. సో డిన్నర్కి ఇప్పుడు చూపిస్తాను నేను. డిన్నర్కి చపాతి, చోలే కర్రీ. అదేం కర్రీ బాగానే ఉందా? నదలు ఉందంట. ఇప్పుడు మేము మా దోశలు వస్తాయి. యాక్చువల్గా ఈ హోటల్లో తినడానికి కారణం ఏంటంటే చాలా మంది చెప్పారు షిరిడీలో ఫుడ్ అంత మన సౌత్ ఇండియన్ ఫుడ్ మంచి దొరకదని చెప్పారు. సో ఇట్లా ర్యాండమ్గా మాకు ఇది కనిపిస్తుంది. హడావిడిలో త్వరగా వచ్చి కూర్చున్నాం పొద్దున. సో ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం. ఇడ్లీ మంచిగా అనిపించింది. కొంచెం సౌత్ ఇండియన్ టచ్, టేస్ట్, హ్యాండ్ ఉన్నట్టుగా అనిపించింది. అందుకోసమే మంచిగా అనిపించి మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చినాం అన్నమాట. వేరే వేరే అన్నీ మస్తు ఉన్నాయి. ఉడిపి, పంజాబీ ఏమేమో మస్తు ఉన్నాయి కానీ అన్నీ బాగాలే. ఆల్రెడీ ట్రైడ్ అనమాట. హాయ్ గాయస్, ఇప్పుడైతే మేము మళ్ళీ రూమ్కి వచ్చేసినాం అనమాట. టైం ఏమో అరౌండ్ ఒక 10 కాదు 9:45 అవుతుంది. సో ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ టైరింగ్ ఉంది. అక్కడ వెళ్ళి రావడం శని సింగ్నాపూర్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి తినేసి మస్తు టైం అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ కూడా త్వరగా లేచినాము. అండ్ ఇంత ట్రావెల్ జర్నీ ఫుల్ నిద్ర వస్తుంది. అందుకే ఇప్పుడు పడుకోవాలి. అండ్ అది కాకుండా మళ్ళీ మాకు రేపు ఇంకొక టూర్ ప్యాకేజ్ ఉంది 7 o'clock మార్నింగ్కి. నాసిక్, త్రయంబకేశ్వర్ ఆ టూర్ ఉందన్నమాట. సో అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ మా ట్రైన్లో కాచి కూడా వెళ్ళిపోతాం. సో అందుకోసమే ఇప్పటికీ
ఇంతటితో బాయ్. అంతవరకు మీకు నా అవుట్ఫిట్ చూపిస్తాను, పొద్దున్న కూడా సగం చూపట్లేదు కదా. సమ్మర్స్ కాబట్టి నేను కాటన్ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తాను. ఇదైతే మింత్రాలో తీసుకున్న, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. చాలా కంఫర్టబుల్ గా ఉండే, అందుకే నేను డే మొత్తం వేసుకోగలిగిన. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.